హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో అటుకుల ఉప్మా అండి. ఈ టమాటో అటుకుల ఉప్మా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ టమాటో అటుకుల ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఈ టమాటో అటుకుల ఉప్మా రెసిపీ కోసమని తిక్కగా ఉండే అటుకుల్ని తీసుకోవాలి. తిక్కగా ఉన్న అటుకులతోనే ఉప్మా బాగా వస్తుందండి. పల్చటి అటుకులు తీసుకుంటే ఉప్మా ముద్దగా అయిపోతుంది. అటుకుల్ని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళు మొత్తం పూర్తిగా వంపేసేయండి. అటుకుల్ని నానపెట్టాల్సిన అవసరం లేదండి. ఇలా కడిగేసేసి నీళ్ళు మొత్తం వంపేసేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ అంతా నూనెని వేసుకోండి. అలాగే ఆయిల్లో కొన్ని వేరుశనగ పప్పును కూడా వేసుకోండి. ఉప్మాలో వేరుశనగ పప్పును వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. వేరుశనగ పప్పు బాగా వేగి మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. వేరుశనగ పప్పుని పక్కకు తీసేసుకున్న తర్వాత అదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను. ఇందులో ముందుగా 2 టీ స్పూన్ల మినప్పప్పు, 2 టీ స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ వరకు ఇంగువ వేస్తున్నాను. తర్వాత దీనిలోనే చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే చిన్నగా తరిగిన అల్లాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు ఉప్మా బాగా కారంగా కావాలంటే ఇంకొక పచ్చిమిరపకాయని వేసుకోవచ్చు. వీటన్నింటినీ బాగా కలిపి ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. అలాగే కొన్ని కరివేపాకు ఆకుల్ని కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 3 టమాటాల ప్యూరీని వేసుకోవాలి. తర్వాత టమాటో ప్యూరీని బాగా కలుపుకుంటూ కొంచెం దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. టమాటో ప్యూరీ చూసారు కదా, కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారాన్ని వేసుకోండి. కారాన్ని మీ రుచికి తగ్గట్లు వేసుకోండి. పసుపు కారాన్ని వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటూ ఇది మొత్తం బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూనే రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోండి. ఉప్పుని మీ రుచికి తగ్గట్లు వేసుకోవాలి. ఉప్పుని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. చూసారు కదా, టమాటా ప్యూరీ మొత్తం దగ్గర పడిపోయింది. అటుకుల్ని 2-3 సార్లు కడిగి నీళ్లు వంపేసి తీసుకున్నాం కదా, అందుకనివి చూసారు కదా పొడి పొడిగా అయిపోయాయి. ఇలా కాకుండా నీళ్ళల్లో ఉంచినట్లయితే అటుకులు ముద్దగా అయిపోతాయండి. అటుకులతో ఎప్పుడు ఉప్మా చేసుకున్నా కానీ 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు వంపేసి అలా వదిలేసేయాలండి. అప్పుడే ఉప్మా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని అటుకుల్ని వేసుకుంటున్నాను. అటుకులు మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఈ మసాలా మొత్తం అటుకులకు పట్టేట్లు బాగా కలుపుకోవాలి. టమాటో ప్యూరీని వేయడం వలన అటుకులు ఉప్మా చూసారు కదండి, మంచి కలర్లో ఉంటుంది. ఇందులో గ్రేవీ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడూ చేసుకునే ఉప్మా కంటే చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది. కదా, ఈ గ్రేవీ మొత్తం అటుకులకి బాగా పట్టేట్లు కలుపుకున్న తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీర, ముందుగా ఫ్రై చేసాం కదండి వేరుశనగ పప్పు, వాటిని కూడా వేసుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి కొద్దిగా నిమ్మరసం పిండి దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. ఈ టమాటో అటుకుల ఉప్మా నార్మల్గా చేసుకునే అటుకుల ఉప్మా కన్నా చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎంత పొడి పొడిగా ఉందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ టమాటో అటుకుల ఉప్మా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.